రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదటి 2 టీ20లు గెలిచిన టీమిండియా ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ దక్కించుకుంటుంది అని ఎదురుచూసిన అభిమానులకు నిరాశ ఎదురైంది. ఇక సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలి అంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టి గెలుపు జెండా ఎగురవేసింది. మొదట ఇంగ్లాండ్ బ్యాటర్లు కీలక సమయాలలో మంచి హిట్టింగ్తో పరుగులు రాబట్టగా ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్తో టీమిండియా బ్యాటర్లకు పరుగులు చేసే అవకాశం ఏమాత్రం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. రెండవ టీ20లో గెలుపు తలుపు ముంగిట బోల్తా కొట్టిన ఇంగ్లాండ్ మూడవ టీ20లో గెలిచి ఈ సిరీస్లో బోనీ కొట్టింది. ఈ మ్యాచ్లో టీమిండియా అన్ని విభాగాల్లో అట్టర్ ఫ్లాప్ అయింది. మొదట బౌలింగ్లో చాలా మంది బౌలర్లు దారుణంగా పరుగులు సమర్పించుకున్నారు. బ్యాటింగ్ పిచ్ కాబట్టి బౌలర్లను ఎక్కువ నిందించడానికి లేదు. కానీ ఆ తర్వాత భారత బ్యాటర్లు దారుణంగా ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో పరుగులు సాధించలేక ఇబ్బంది పడ్డారు. సంజు శాంసన్, సూర్య వరుస మ్యాచ్ల్లో ఫెయిల్ అవ్వడం, అభిషేక్ అనవసర షాట్లకు వెళ్లి వికెట్ పారేసుకోవడం టీమిండియా కొంప ముంచుతోంది. అదే సమయంలో కొత్తగా అవకాశాలు దక్కించుకుంటున్న సుందర్, అక్సర్, ధ్రువ్ జురేల్ నిలకడగా బ్యాటింగ్ చేయాలి. అప్పుడే టీమిండియా మ్యాచ్లలో విజయాలు దక్కించుకుంటుంది. అలా కాకుండా కేవలం అభిషేక్, తిలక్ వర్మల మీద బ్యాటింగ్ భారం పెడితే టీమిండియాకు మరిన్ని చేదు అనుభవాలు ఎదురవ్వడం ఖాయం. ఈ మ్యాచ్లో కూడా ఎప్పుడైతే తిలక్ వర్మ అవుట్ అయ్యాడో అప్పటి నుండి ఇండియా ఒత్తిడిలోకి వెళ్లిపోయి మ్యాచ్ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో మెరిశాడు. అద్భుతమైన గూగ్లీలతో ప్రత్యర్థి బెంబేలెత్తించాడు. అతడి దెబ్బకు వరుస క్రమంలో ఇంగ్లాండ్ వికెట్లు కోల్పోయింది. వరుణ్కు తన టీ20 కెరీర్లో ఇది రెండో 5 వికెట్ హాల్ కావడం విశేషం. ఇదే క్రమంలో వరుణ్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. వరుసగా 2 టీ20 సిరీస్లలో 5 వికెట్ల ఘనత సాధించిన తొలి భారత బౌలర్గా వరుణ్ రికార్డులకెక్కాడు. వరుణ్ ఈ సిరీస్ కంటే ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లోనూ 5 వికెట్లతో అదరగొట్టాడు. అదేవిధంగా వరుసగా 2 టీ20 సిరీస్లలో 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా వరుణ్ రికార్డు సృష్టించాడు. దాంతోపాటు అంతర్జాతీయ టీ20లో 2 5 వికెట్ల హాల్ సాధించిన మూడో భారత బౌలర్గా వరుణ్ నిలిచాడు. వరుణ్ కంటే ముందు కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ 2 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. మొదటి 2 టీ20లో ఘోరంగా ఫెయిల్ అయిన ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఈ మ్యాచ్లో కూడా కేవలం 5 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. మరో ఓపెనర్ బెన్ డకెట్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడికి బట్లర్ కూడా అండగా నిలిచాడు. ఇద్దరూ కలిసి వేగంగా పరుగులు సాధిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా బెన్ డకెట్ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడుతూ టెన్షన్ పెట్టాడు. అయితే చక్రవర్తి బౌలింగ్లో బట్లర్ని అవుట్ చేయడానికి సంజు శాంసన్ అద్భుత క్యాచ్ పట్టడమే కాకుండా సమయస్ఫూర్తితో డీఆర్ఎస్ కూడా తీసుకోవడం మ్యాచ్ను మలుపు తిప్పింది. 9వ ఓవర్ చివరి బంతికి 24 పరుగులు చేసిన బట్లర్ 10వ ఓవర్ చివరి బంతికి 28 బంతుల్లోనే 51 పరుగులు చేసి బెన్ డకెట్ అవుట్ అవ్వడంతో ఇంగ్లాండ్ పతనం ఒక్కసారిగా మొదలైంది. ఇక తర్వాత వరుణ్ చక్రవర్తి విశ్వరూపం చూపిస్తూ ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ 2 ఓవర్ల వ్యవధిలో 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. వరుణ్ స్పిన్ మంత్రం దెబ్బకు హ్యారీ బ్రూక్ 8 పరుగులకు, జామీ స్మిత్ 6 పరుగులకు, జామీ ఓవర్టన్ 0 పరుగులకు, బైడెన్ కార్సే 3 పరుగులకు పెవిలియన్ చేరారు. అలా ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ను కుప్పకూల్చాడు. 127 పరుగులకే ఇంగ్లాండ్ జట్టు 8 వికెట్లు కోల్పోయింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు 140 పరుగుల్లోపే ఆలౌట్ అయిపోతుందేమో అని అనిపించింది. కానీ రవి బిష్ణోయ్ బౌలింగ్లో లివింగ్స్టన్ 3 సిక్సర్లు కొట్టి ఇంగ్లాండ్ స్కోరును అమాంతం పెంచేసి 43 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో పాటు చివర్లో వచ్చిన టైలెండర్లు ఆడిల్ రషీద్, మార్క్వుడ్ చెరొక 10 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయి 171 పరుగులు చేసింది. భారత బౌలర్స్లో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టగా హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, రవి బిష్ణోయ్, అక్సర్ పటేల్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టడమే కాకుండా అందరికంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసి సత్తా చాటాడు. 4 ఓవర్లు వేసిన వరుణ్ సగటున 6 పరుగులు సమర్పించుకుని మొత్తంగా 24 పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మరోసారి ఆరంభంలో నిరాశ ఎదురైంది. ఓపెనర్ సంజు శాంసన్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మళ్లీ ఆర్చర్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. ఇక మంచి టచ్లో కనపడ్డ అభిషేక్ శర్మ 14 బంతుల్లోనే 24 పరుగులు చేసి రఫ్ఫాడించాడు అని అనుకుంటుండగానే అనవసరంగా భారీ షాట్కు ప్రయత్నించాడు. చాలా ఎత్తుకు వెళ్లిన బంతిని జోఫ్రా ఆర్చర్ అద్భుత క్యాచ్ పట్టడంతో అభిషేక్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఈ మ్యాచ్ దూకుడు మీద కనిపించిన సూర్య మెరుస్తాడేమో అనుకుంటే 7 బంతుల్లో 14 పరుగులు చేసి ఎగిరిపోయాడు. దీంతో భారత్ జట్టు 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత సూపర్ ఫామ్లో ఉన్న తిలక్ వర్మ కూడా 18 పరుగులకే అవుట్ అవ్వడంతో టీమిండియా గెలుపు అవకాశాలు ఆవిరవ్వడం మొదలైంది. ఇలాంటి క్లిష్ట సమయంలో క్రీజులో ఉన్న హార్దిక్ పాండ్యా, సుందర్ ఇద్దరు కూడా టెస్ట్ మ్యాచ్ను తలపించేలా బ్యాటింగ్ చేసి ఇండియా ఓటమిని ఖరారు చేశారు. 15 బంతులు ఆడిన సుందర్ 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక తర్వాత వచ్చిన అక్షర్ పటేల్, ధ్రువ్ జురేల్ కూడా సింగిల్ డిజిట్ స్కోరుకి పరిమితమవడం, హార్దిక్ పాండ్యా 40 పరుగుల వద్ద పెవిలియన్ చేరడంతో టీమిండియా ఓటమి ఖాయమైంది. ఈ మ్యాచ్లో భారత్ 9 వికెట్లు నష్టపోయి 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.